హలో గాయ్స్, ముందుగా అందరికీ శరణవరాత్రి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి 6వ రోజు పూజ అనమాట. యథావిధిగా నేను మార్నింగ్ వెళ్ళేసి పంచామృత అభిషేకానికి వెళ్ళిపోయాను. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, ఎందుకంటే వీడియో కొంచెం లెందీగా అయిపోతుంది అనమాట. ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. లైటింగ్లో అయితే చాలా బాగా మెరుస్తున్నారు, బాగా తయారు చేశారు కూడా. అండ్ యథావిధిగా నేనైతే తిరిగి వచ్చేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అప్పటికి మా పిల్లలు లేచి నీట్గా ఇంట్లో నేను అష్టోత్తరాలు చదువుతుంటే వాళ్ళైతే పూజ చేశారు. అమ్మవారికి కొంచెం బంగారు రంగు షేడ్ అంటే ఇష్టం, సో నేను ఆ చీర కట్టుకోవడానికి ట్రై చేశాను అనమాట. కొంచెం అటు ఇటు షేడ్ మిక్స్ అయిందని చెప్పి. అండ్ పూజ అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటే మనోళ్ళు వచ్చిన కంచి పూజ అయితే వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది. ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అలాగే. సో వాళ్ళు కూడా పూజ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ముందు 108 ప్రదర్శనలు అయితే చేశాను, వాళ్ళు కూడా వచ్చారు కానీ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ డే కొద్దిగా పిల్లలు చాలా యాంగ్జైటీగా ఉంటారు కదా. సో అలాగైతే జరిగింది. ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. ప్రసాదం వచ్చేసి నూక ప్రసాదం అండ్ అంబలి చేశానమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు వెంకటేశ్వర స్వామి 7 శనివారాల రథం కంప్లీట్ చేసుకున్నారు, అందుకని ఆ రథానికి నేనైతే వెళ్ళాను. ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కూడా అందరితో ఉండాలి. అండ్ లాస్ట్ ఫైనల్లీ చండీ హోమం అక్క వాళ్ళే కూర్చున్నారు. ఓం దుర్గే